సనాతనమైన ధర్మము. ఈశ్వరుడే మళ్ళీ జీవులు తన్ని చేరుకోవడం కోసం మార్గాన్ని సుగమం చేసి చెప్పినటువంటి వేదమును ప్రమాణముగా స్వీకరించినటువంటి ధర్మము కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు. ఈ సనాతన ధర్మమునందు ప్రధానముగా 2 పాయలు ఉంటాయి. ఈ 2 పాయలుగా ప్రవహిస్తుంది. ఈ 2 పాయలలో ఈ ప్రవాహంలో లహరి, ఈ ప్రవాహమునందు ఈ మార్గముల యందు బయలుదేరి ఈశ్వరుణ్ణి చేరుతారు. అందులో ఒకదానిని ప్రవృత్తి మార్గము అంటారు, రెండవ దానికి నివృత్తి మార్గము అని పేరు. ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమునందుండేటటువంటి విషయములను చూస్తూ సంసారమునందు ప్రవేశించి భగవంతుడు ఎలా కర్మ చెయ్యమని చెప్పాడో, భక్తితో ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత అనుగ్రహించినటువంటి పరమే